మొదలైనప్పటి నుంచి 3 నెలల కాలంలోనే ఎన్ని కేసులు? దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు. శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం. ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు? ప్రజల కోసం పనిచేస్తున్నారా? నాకు తెలియగలుగుతాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు? ప్రభుత్వాని కోసం, లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా, లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట? ఒక పక్క మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమీ ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము. ఎంతో చక్కగా జరిగింది. ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలిగాము. మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు చేస్తారు అన్నంత భయం ఉండింది. ఈరోజు చూస్తే ఏముంది? మేమేమన్నా చేసుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటు పడితే అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు జనాలు కూడా. ఎందుకంటే మనం అనుకుంటాం జగన్ అన్న చేతల ముఖ్యమంత్రి, ఆయన చెప్పింది చేశారు, మహిళలకి రక్షణ కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాటల ముఖ్యమంత్రి. ఎప్పుడు ఎత్తుకో, నేను అట్ట చేస్తాను, నేను ఇట్ట చేస్తాను, ఆడవాళ్ళని కానీ మీరు కన్నెత్తి చూశారని అంటే అదే వాళ్ళకి ఆఖరి రోజు, లేకపోతే ఎవరైతే ఆడవాళ్ళ మీద ఏమైనా అత్యాచారం చేస్తారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారు. ఏది ఎక్కడ కనపడరు? యథావిధిగా అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు కంటే ఎక్కువ అవుతున్నాయి తప్ప ప్రతిరోజు తక్కువ అయ్యేటువంటి అవకాశం కనపడట్లేదు కనీసం. 13 ఏళ్ల పిల్ల పాపం, ఆ అమ్మాయిని 18 రాత్రి వీళ్ళు తీసుకెళ్తే 21వ తేదీ దాకా ఆ అమ్మాయి బయటపడి వచ్చేంత వరకు నలుగురు కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి, సాక్షాత్ ఎక్కడ? మంగళగిరిలో. కనీసం ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి? ఇటువంటి ఒక సంఘటన జరిగిందని కూడా తెలియదు బయటికి. ఎన్ని వెలుగులోకి వస్తున్నాయండి? జరిగే వాస్తవ సంఘటనలో ఎన్ని వెలుగుకి వస్తున్నాయి అసలు? ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళని, ఆ అమ్మాయి తప్పించుకున్నాక ఇప్పుడు వెళ్ళి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టేసి దాన్ని ఇంక అయిపోయింది. మేము కేసు పెట్టామంటే మా పని అయిపోయింది. పోలీసులది జనాల్ని రక్షించడం పని కాదు. కేసు పెట్టేశాము, ఫార్మాలిటీ అయిపోయింది, మా పని అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమే ఇంటర్మీడియట్ బాలికని వాళ్ళు మళ్ళీ అదే ఇట్ట మాయమాటలు చెప్పి పిల్లల్ని ఎక్కువ వెళ్తున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఇది ఉంది, అర్థమవుతుంది. పోలీసులు దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇటువంటి అఘాయిత్యాలు ఇంకొన్ని అరికట్టాలి అని అంటే మనం ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఏమన్నా ఆలోచన ఉందా? జగనన్న ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ ఉంది, దిశ వెహికల్స్ ఉన్నాయి, సచివాలయాలకి మహిళా పోలీసులు ఉన్నారు. ఇటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు మీ టీడీపీ లీడర్లు కావాలని టెస్ట్ చేయాలని చెప్పి దిశ యాప్కి ఫోన్ కొడితే 5 నిమిషాల్లో దిశ యాప్కి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చినటువంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయా లేవా? అటువంటి దిశ యాప్ ఈరోజు లేదు, మహిళా పోలీసులు లేరు, వాహనాలు లేవు, దిశ పోలీస్ స్టేషన్లు ఏమి ఉన్నాయా లేవా అన్నట్టున్నారు. ఏమున్నాయి? ఈరోజు కూటమి తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏంటని మనం ఒకసారి చెప్పుకుంటే, మద్యాలు, కల్తీ మద్యాలు, గంజాయి, ఎక్కడ పడితే అక్కడ ఏర్లై మద్యాలు పారును, అవి తాగి జనాలు మతి ఇదయ్యి వెళ్ళి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయను, అత్యాచారాలు చేయను, ఇదే పని. ఏడపోనా బార్లు, పర్మిట్ రూమ్లు, మధ్య ఇవి
దానికి సంబంధించి అప్పట్లో ప్రైవేట్ ఉండే, ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ పోయినా బెల్ట్ షాపులు, ఏ టైంలో పడితే ఆ టైంలో తాగొచ్చు, ఎవరి మీద అంటే వాళ్ళ మీద అత్యాచారం చేయొచ్చు. ఏం అద్దు అడుపు అడిగేవాడు లేకుండా పోయాడు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారేమో నేను ఆడవాళ్ళ జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజున ఎన్నిసార్లు చెప్పారు. అందరూ జోలికి వస్తానే ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు, దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం ఆడవాళ్ళ రక్షణ కోసమే రాజకీయాల్లోకి దిగారేమో అన్నంత రేంజ్లో కబుర్లు చెప్పారు ఎలక్షన్స్కి ముందు. ఆయన ఏమన్నారు, 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి వాలంటీర్ల వల్ల అని. సరే, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితే లేదు కదా, మరి ఈరోజు ఈ అఘాయిత్యాలు అత్యాచారాలు ఎవరి వల్ల జరుగుతున్నట్టు? అదే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వాలంటీర్కి సంబంధించినటువంటి ఇంట్లో ఇటువంటి ఏదైనా సంఘటన జరిగితే, ఎవరైనా కనపడట్లేదు లేకపోతే మిస్ అయ్యారనంటే వెంటనే పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సచివాలయ సిబ్బంది ఉండింది, దానికి సంబంధించినటువంటి మహిళా పోలీసు ఉన్నారు. అవన్నీ ఇప్పుడు లేవు. అవన్నీ మళ్ళీ కనీసం ప్రజల ప్రయోజనం కోసం తేవాలి తిరిగి అనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఏంటి, సాక్షాత్తు అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి లెటర్ రాశారు. మనల్ని స్థాయికి దిగజార్చినటువంటి కూటమి ప్రభుత్వం చూడండి. లెటర్కి సంబంధించి ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ది ఎంత వీక్గా ఉందంటే, దాదాపు చండీగఢ్లో ఒక ఎమర్జెన్సీ కాల్కి రెస్పాన్స్ టైము 5.8 నిమిషాలు ఉంటే మనం 25.5 నిమిషాలు తీసుకున్నాము. అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే నిమిషాల్లో పనులు జరగాల్సినటువంటి సర్వీసులు, అంటే వెంటనే ఎవరికైనా పాపం ఇబ్బంది అయితే వెంటనే వాలిపోవాలనేటువంటి దాన్ని ఎమర్జెన్సీ అంటాం. అటువంటి సర్వీస్ ఒక అర్ధగంట సేపు రెస్పాన్సే లేదు. అంటే మీరు ఆలోచన చేయండి, ఎవడైనా పాపం ప్రాణం పోయే పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ప్రాణం పోయాక తెలుస్తుంది ఆ విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లెటర్ వచ్చింది, ఈ లెటర్ వాస్తవమా కాదా? నేనేం పుట్టించినటువంటి లెటర్ కాదు కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 24 గంటలు కావాలంటే మేము అబద్ధాలు చెప్తాము, మీ మీద ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడవచ్చు. ఈ లెటర్ అయితే మేమేం పుట్టించింది కాదు కదా. ఈ లెటర్ అయితే మీకు సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కదా. ఈ లెటర్ వచ్చింది, ఈరోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంత గోలలు జరుగుతుంటే ఈరోజు ఏంటంటే మళ్ళీ పోలీస్ సిబ్బంది పోయి విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు ఆపడానికి భారీ పోలీస్ బందోబస్తు దాన్ని ఆపారు. అంటే ప్రభుత్వం, మనం ఎప్పుడో అనుకున్నాం కదా, ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ లాస్ట్కి పోలీసులు డీజీపీ వీళ్ళందరూ ఏంటి, ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటి, కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా గలం ఇస్తే ఆ గలం నొక్కేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టాలి, అనవసరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. లేకపోతే సాక్షాత్తు హోంమంత్రి గారు, యూనియన్ హోంమంత్రి గారు మీకు మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాగాలేదు, మీ పోలీస్ సర్వీసుల్ని రిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి దాని మీద దృష్టి సాధించండి అన్న తర్వాత కూడా ఈరోజు అసలు ఆ విశాఖపట్నంలో అంతమంది పోలీసులు ఎందుకండి? అడెవరైనా దొంగలు దోపిడీ